జనగణనలో కులగణన చేస్తారని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ సందర్భంగా ఖచ్చితంగా అనివార్యత ఏర్పడిందా? దేశంలో ఖచ్చితంగా కులగణన చేయాలనేది కూడా దీనికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి ప్రొఫెసర్ కంచైలయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. రాష్ట్రంలో కావచ్చు, దాంతోపాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కులగణన నిర్వహించిన నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా నిర్వహించాలనేది ఒక అనివార్యత ఏర్పడిందంటారా? ఆ అనివార్యత ఖచ్చితంగా ఏర్పడింది. 2024 ఎన్నికలకు ముందు అటు ప్రధానమంత్రి, తర్వాత అమిత్ షా హోంమంత్రి వీళ్ళు దేశం అంతా తిరిగి ఏం చెప్పారంటే, అసలు ఈ దేశంలో రెండే కులాలు ఉన్నాయి, ధనవంతులు, బీదవాళ్ళు. ఈ కులాలను లెక్కబెట్టి దేశాన్ని విభజించాలని ఏదైతే ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయో ఇది సరి అయింది కాదు, దేశానికి నష్టమని వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. తర్వాత తెలంగాణలో కుల జనగణన చేసిన తర్వాత కూడా బీజేపీ మంత్రులైన బండి సంజయ్ కానీ లేదా కిషన్ రెడ్డి కానీ వీళ్ళు నిరంతరంగా ఏం చెప్పుకుంటూ వచ్చారంటే, కులగణన చేశారు కానీ యాక్చువల్గా మీరు ముస్లింలలో కులం ఎట్లా చూశారు, ముస్లింలకు రిజర్వేషన్ మేము తీసేస్తాము, ఈ వాదన చాలా కాలంగా జరుపుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా వాళ్ళు ఏ రకమైన చర్చను క్రమంగా దారి తీయకుండా ప్రభుత్వ నిర్ణయం తీసుకొని, లేదు జనాభా లెక్కలతో పాటు కులాల లెక్కలు తీస్తామని ప్రకటించారు. దీంట్లో కీలకమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు వెంటనే కులాల లెక్కలు మొదలు పెట్టాలి, జనాభా లెక్కలు మొదలు పెట్టాలి. 2026 వరకు ఆ మొత్తం జనాభా లెక్కలతో పాటు కులాల లెక్కలు బయట పెట్టాలి. ఇప్పటి వరకు కేవలం మతాల లెక్కలు తీస్తున్నారు. ఇప్పుడు కులాల లెక్కలు తీయాలి అంటే బీజేపీ వాళ్ళు మొన్న కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, కులం అనేది హిందూ మతంలోనే ఉంది కానీ ఇస్లాంలో, క్రిస్టియానిటీలో వాటిని చూడడానికి వీల్లేదు. మరి బుద్ధిజంలో, సిక్కిజంలో కూడా కులం ఉంది, అది ఆల్రెడీ రాజ్యాంగబద్ధంగా సమస్యగా ఉంది. అది ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే, ముస్లింలలో కూడా ఎక్కడైతే కులగణన చేసిన రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలలో ముస్లింలను కూడా బీసీలలో లెక్కలు చేశారు. మన దగ్గర 60 కులాలు ముస్లిం కులాల లెక్కలు వచ్చినాయి. దాంట్లో బీసీ ఈ గ్రూప్ ఉన్నది చాలా వెనుకబడ్డ పరిస్థితి అందులో ఉంది. అప్పర్ కాస్ట్లు కేవలం 2%, అంటే వాళ్ళ మొత్తం ముస్లింలలో 20%కి తక్కువగానే అప్పర్ కాస్ట్లు ఉన్నారు. ఈ స్థితిలో రేపు కులగణన ఎట్లా చేస్తారు అనేది ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ తమను కూడా కులాల వారీగా లెక్కలు తీయాల్సిన అవసరం ఉందని వాళ్ళు అడగాలి. అయితే ప్రధానంగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కేంద్రం ఈ ప్రకటన చేసిందని కూడా అంటున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే ఎన్నికలు చాలా ముందుగా వచ్చేటి బీహార్ ఎన్నికలు. బీహార్లో కులాల సమస్య చాలా పెద్దదిగా ఉంది. దాంతోపాటు ఇటు మొన్న కశ్మీర్లో జరిగిన దారుణమైన టెర్రరిస్ట్ అటాకు, దాని తర్వాత కశ్మీరు భారతదేశానికి మధ్య ఒక యుద్ధ వాతావరణం, అటు చైనా పాకిస్తాన్కు అండగా పోతుందనే ఒక పరిస్థితి. ఈ స్థితిలో వాళ్ళు సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే చర్చను ఇంకొక వైపుకు మలపాలని తీసుకున్నారా అనే అనుమానం కూడా మేధావి వర్గంలో ఉంది. ఏది ఏమైనా ఇది బీసీలు, శూద్రులు, తర్వాత ప్రాంతీయ పార్టీలు, రాజకీయ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తున్న విషయం. బీజేపీ నిర్ణయానికి వచ్చినందుకు కాంగ్రెస్ అటు ఆర్ఎస్ఎస్, బీజేపీ ఐక్యంగానే ఆలోచించి నిర్ణయానికి వచ్చి ఉంటాయి. సో వచ్చినందుకు సంతోషమే. అయితే దీన్ని ఏ ప్రక్రియ ద్వారా చేస్తారు? దీన్ని ఇప్పుడు తెలంగాణలో చేసిన పద్ధతే మిగతా రాష్ట్రాలు చేసిన పద్ధతి కంటే మంచి పద్ధతి. నేను అదొక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ కమిటీ వేసింది, దానికి నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు జడ్జి, ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. మేము ఆ లెక్కలన్నీ చూస్తున్నాం. అయితే పద్ధతి అనేది చూస్తే మాత్రం తెలంగాణలో చేసిన పద్ధతే 1931లో చేసినాడు. ఇంత సైంటిఫిక్ పద్ధతి లేదు. అప్పటి నుంచి ఇప్పటికి 93 ఏళ్ళు అయింది ఈ లెక్క, కులాల లెక్క తీసి. ఈ 93 ఏళ్లలో సైన్స్ మారింది, కంప్యూటర్ సిస్టమ్ వచ్చింది, లెక్కలు పకడ్బందీగా తీయడానికి వీలుంది. వీటినన్నిటినీ తీసి రేపు ఏ జనాభా లెక్కలైతే
ఓబీసీల లెక్కలు తేలుతాయో దాని ప్రకారం బీజేపీ రిజర్వేషన్ ప్రతిపాదిస్తుందా లేదా, అది సమస్య. అంటే ఇప్పుడు 42%, ఇక్కడ 56% బీసీలు ఉంటే 42%కి లోకల్ బాడీస్లలో రిజర్వేషన్లలో పెంచండి అని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదన పెట్టింది. పోనీ దేశం మొత్తం మీద ఆ 42% అన్న ఒప్పుకొని లెక్కలు తీయగానే సుప్రీంకోర్టు 50% ఒప్పుకోమనే పిటిషన్ కూడా సుప్రీంకోర్టు ముందు మొన్న ఎస్సీ రిజర్వేషన్ ముందు వేసినట్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం వేస్తుందా లేదా అనేది సమస్య. ఆ సమస్య కనుక ఆయన వేయకపోతే, ఆయన ఆ బెంచ్ మార్కును కూడా తొలగించి ప్రధానమంత్రి పదవి నుంచి బయటికి పోకపోతే నరేంద్ర మోడీ బీసీలకు అన్యాయం చేసిన వాడుగానే గుర్తిస్తారు. అయితే ప్రధానంగా ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు కావచ్చు, ఏదైతే అభ్యర్థులు ఉంటారో వారికి అన్యాయం జరుగుతుందనేది కూడా ముందు నుంచి ఉన్నటువంటి వాదన. ఉదాహరణకు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు ఏదైతే మందకృష్ణ మాదిగ గారు కూడా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కన్నా ముందే గ్రూప్ 1 ఉద్యోగాలను ఏదైతే భర్తీ చేయడం జరిగింది, దీనివల్ల ఏదైతే పరీక్షలు నిర్వహించడం జరిగింది, దీనివల్ల విద్యార్థులకు అనేక అన్యాయం జరిగిందని కూడా వారు వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మీరేమంటారు? ఎప్పుడో ఇచ్చిన నోటిఫికేషను టీఆర్ఎస్ ప్రభుత్వము కావాలని నింపకుండా అట్లా పెట్టిందని వీళ్ళు వచ్చి నింపారు. రైట్, దీంట్లో మాకెందుకు ఇవ్వలేదని అడుగుతున్నాడు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని యూపీఎస్సీలో ఎందుకు ఇవ్వట్లేదని ఎందుకు అడగట్లే మందకృష్ణ మాదిగ? అక్కడ కదా పెద్ద పవర్ ఉన్న రిజర్వేషన్ ఉన్నది. ఐఏఎస్ ఐపీఎస్లో మాదిగల కొద్దా, రైల్వే ఎంప్లాయ్మెంట్లో మాదిగల కొద్దా? అంటే బీజేపీకి అనుకూలంగా ఉండి నువ్వు ఇంతో కొంత చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదో పడగొట్టాలనే ఆలోచనతో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏ కేంద్ర ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంటు కావాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందో వాళ్ళు రిజర్వేషన్ విభజన చేస్తలేరు కదా. ఇప్పుడైనా మరి జనాభా లెక్కలు వచ్చినాయి, దీని ప్రకారమైనా చేయమని అడగాలి కదా. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక రాజకీయ దృక్పథం, నేను మాట్లాడుతున్నా, నేను కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతా, రెండింటిని అడుగుతా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దీస్ థింగ్. అట్లా కాకుండా అడిగితే అది రాజకీయ మోటివేషన్తో అడిగిన పద్ధతి అవుతుంది, అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కేంద్రంలో ఇవ్వాలి. ఇక ఇప్పుడు వాళ్ళు ఎట్లాగో రిజర్వేషన్ డివిజన్ చేసిండ్రు, ఇక ముందు వచ్చే మొత్తము నోటిఫికేషన్లు దాని ప్రకారమే మాదిగలకు 9%, మాలలకు 5%, ఉపకులానికి 1% నడుస్తాయి. ఇక ఇప్పుడు మనం రాష్ట్రంలో కులగణన చూసాము, కేంద్రం ఎలాంటి శాస్త్రీయ పద్ధతిని అవలంబించాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. నేను అనేది ఏంటంటే, నేను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాన్యువల్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో 54 ప్రశ్నలు రూపొందించారు. సోషల్, ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఇంటి పరిస్థితులు ఇవన్నీ. సరే, ఎట్లాగూ నేషనల్ సెన్సెస్లో కూడా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఈ కాస్ట్కు దానికి జమ కలిసినప్పుడు ఇంకా కొన్ని పారామీటర్స్ను పెంచాల్సి ఉంది. నేను అనేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వాన్ని ఆ రిజిస్ట్రార్ ఆఫ్ సెన్సెస్ ఎవరైతే దీన్ని నడుపుతాడో ఆయన తెలంగాణ మాన్యువల్ను, తెలంగాణ ప్రశ్నాపత్రావళిని తెప్పించుకొని జాగ్రత్తగా అధ్యయనం చేసి ఈ మోడల్ వాళ్ళు అప్లై చేసుకోవడం అనేది చాలా ఉపయోగం. దేశ ప్రజలకు ఎలా ఉపయోగకరంగా ఉండబోతుందంటారు చివరిగా? ఇది దేశంలో కుల వ్యవస్థను మార్చి మానవ సమానత్వాన్ని, కులరహిత సమాజాన్ని, దేశ అభివృద్ధిని తీసుకొచ్చే ప్రోగ్రాం ఇది. ఖచ్చితంగా ఈ కులాల లెక్కలు తీయడం అనేది కులాలని పెంచడం కోసం కాదు, కులాల యొక్క మొండితనాన్ని మందు పెట్టి ట్రీట్ చేయడం కోసం. ఇది ఎక్స్రే. తర్వాత కావాలంటే మనం స్కాన్ చేసి కూడా ఈ రోగాన్ని తీసేయాలి. కనుక ఖచ్చితంగా దీనివల్ల దేశానికి మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద ఏదైతే ఈ కులగణన అనేది శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా ఏదైతే సూచించడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.